164 సీట్లతో కూటమి పార్టీలు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళల్లో ఎవ్వరిలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే భయం కానీ, జగన్మోహన్ రెడ్డి అంటే ఆందోళన కానీ పోవడం లేదు. 164 సీట్ల అధికారంలోకి ఉన్నారు. కానీ తన పేరు చెబితే భయం, ఆందోళన వాళ్ళల్లో అడుగడుగున ప్రతి మాటలోనూ ప్రతిధ్వనిస్తూ ఉంది. మనం 15 సంవత్సరాలు కలిసే ఉండాలి అంటారు. ఎందుకు అనంటే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు విడిపోతే. మరి ఒంటరిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమనే భయం. పోనీ ముగ్గురు కలిసి ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధైర్యం ఎక్కడైనా ఉందా అంటే కనీసం కలిసి ఉంటే ఫైట్ అయినా చేస్తాం. విడిపోతే ఒంటరిగా ఎదుర్కోలేము. మళ్ళీ జగన్ అంటే భయం, ఆందోళన. అమరావతికి రక్షణ తీసుకొని వచ్చేస్తూ ఉన్నాం. లేదంటే మళ్ళీ ఆయన వస్తే ఏం చేస్తాడో భయం, ఆందోళన. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతూ ఉన్నారు. గ్యారెంటీ ఏంటి అధికారంలోకి రాడు అని చెప్పి అని వీళ్ళే చెబుతారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు లాంటి వాళ్ళే చెబుతారు. మళ్ళీ భయం, మళ్ళీ ఆయన ఏమైనా అధికారంలోకి వస్తాడేమో అనే భయం, ఒక ఆందోళన. బ్యాంకులు ఇంకా కనుక అప్పులు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ బ్యాంకులు ఇంకా అప్పులు ఇవ్వడం లేదు. ఒకవేళ అధికారం మారితే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి వీళ్ళ మినిస్టర్లే చెబుతూ ఉన్నారు. మళ్ళీ భయం, ప్రతిదీ కూడా భయం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తాం పీపీపీ అంటూ టెండర్లు పిలిస్తే ఏ ఒక్కరూ టెండర్లలో పార్టిసిపేట్ చేయరు. ఎందుకు చేయలేదు అంటే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడేమో. అంటే కనీసం ఈ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీని పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇద్దామని అనుకున్నా కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతున్నారు అని అంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదని వీళ్ళు చెబుతున్నారంటే, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని వీళ్ళు చెబుతున్నారంటే, మనం 15 ఏళ్ళు ఒకరిచే ఒకరు పట్టుకొని ఉండాల్సిందే. తిట్టుకున్నా, కొట్టుకున్నా, మనం ఏం చేసుకున్నా కూడా ఒంటరిగా ఎదుర్కోలేమని చెప్పే ఆ భయం వీళ్ళలో నెలకొని ఉంది అని అంటే, మరి వీళ్ళ 164 సీట్లతో అధికారం వీళ్ళకి ఏం ధైర్యాన్ని ఇస్తుందో తెలియడం లేదు. 164 సీట్లతో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత వీళ్ళు మరి ఏ విధంగా ప్రజలను కన్విన్స్ చేసుకుంటూ వీళ్ళ పాలనతో ముందుకెళ్తూ ఉన్నారో, కనీసం రవ్వంతా కూడా వీళ్ళ పాలనను ప్రజలకు చెప్పుకుంటూ వీళ్ళలో ఉన్న భయం, ఆందోళన కూడా పారదోలలేకుండా ఉన్నారు అని అంటే మరి ఎలాంటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారో జస్ట్ ఇమాజిన్. వీళ్ళందరికీ వీళ్ళే అర్థం చేసుకోవాలేమో. మీరు ఏ అంశం గురించైనా చూడండి, మళ్ళీ అధికారంలోకి వస్తే, అధికారం మారితే, జగన్ వస్తే, ప్రతి అంశంలోనూ అదే కనిపిస్తూ ఉంది. చివరికి ఇంక ఎన్నికల దగ్గరకు వచ్చి సమీపించే కొద్దీ మరి కూటమి పార్టీలు ఆ జగన్ అంటే భయంలో, జగన్ అంటే ఆందోళనలో మరి ఎలాంటి రాజకీయం, ఎలాంటి హామీలు, మరి ఎలాంటి వాగ్దానాలు, మరి ఎలాంటి కార్యకలాపాలకు సిద్ధపడతారో ఇంట్రెస్టింగ్ చూడాలి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సగం అధికారం పూర్తి కాకముందు వరకే ఇంత భయం, ఆందోళనలో ఉంటే మరి దీన్ని వీళ్ళు ఎట్లా పోగొట్టుకుంటారు? ఎక్కడైనా కనుక అంత తిరుగులేని అధికారం జేబులో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేసి, జగన్ కాకపోతే ఇంకెవరన్నా రానియండి, మనం మంచి చేస్తూ ఉన్నాం, డెఫినెట్లీ మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలుగుతారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి పరిస్థితే కనిపించడం లేదు. ఎందుకు మరి వీళ్ళకి అంత ఆందోళన, అంత అభద్రతా భావం ఉందో వాళ్ళకే తెలియాలి.